ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాల సమయంలో ఎక్కువని ఆయన నామాన్ని స్తుతించగలిగే ఓ చక్కటి శ్రేష్టమైన అవకాశం అందరూ చూడడం గ్రహించాడు. అందును బట్టి ఆయన పరిశుద్ధ గణనామానికి మహిమ ప్రభావములు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారా? చాలా సంతోషం. రండి, ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులు కండి. వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి. దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాట వినండి, గ్రహించి వాక్యతనంలో పాలుభాగస్తులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనందరి కొరకు దీవించునుగాక. తనలోంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. మరొకసారి నీ కృపా ప్రేమను బట్టి వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మందిని బిడ్డలు పాలిభాగస్తులై మీ నామాన్ని స్తుతించగలిగేటువంటి ఒక చక్కటి శ్రేష్టమైన సదవకాశాన్ని అందరి జీవితంలో మీరు అనుగ్రహించిన విధానం కొరకు వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో కేవలం నిన్ను గురించిన మాటలు విని ఎంతగానో సంతోషిస్తూ బలపడుతున్న బిడ్డలందరిని బట్టి మమ్మల్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దినం కూడా మీరు నడిపించి కృపలు వదిలింపచేయండి. యేసు నామముని ప్రార్థన అవుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. ఆదికాండం 2వ అధ్యాయం ధ్యానం చేస్తున్నాం. మొదటి 3 వచనాల్లో శ్రేష్టమైన మాట విన్నాం. ఈరోజు 4 నుంచి 7 వచనాల గల భాగాన్ని మనం చూడబోతున్నాం. గద్దెనాన్న దేవుడు తాను చేసిన యావత్తును చూసినప్పుడు సంతోషించి చాలా మంచిదని చూసి విశ్రమించడం జరిగింది. ఈ 4 నుంచి 7 వచనంలో చెప్తున్న భాగం ఏంటంటే, నరుని చేయకముందు దేవుడు ఏం చేశాడంటే, ఆకాశంలో అంటే నరుడు చేయకముందు ఈ భూమి మీద ఎలాంటి పశువులు కానీ జంతువులు కానీ ఆ ప్రకృతికి సంబంధించిన ఇది కూడా లేదు. అందుకే మాట అంతకుముందు ఆ యొక్క పొదయందలి ఆ పొలమందలి ఎలాంటి చెట్టు కూడా మలవలేదు. ఎందుకంటే దేవుడు వర్షాన్ని కురిపించలేదట. ఎందుకు కురిపించలేదంటే వాక్యం చెప్తుంది, ఈ నేలను సేద్యం చేయడానికి నరుడు లేడు. ఉదయకాల సమయం గమనించి ఆ దినము అనే మాట మనం గమనించినప్పుడు చాలా శ్రేష్టమైన మాట మనకు కనబడతా ఉంది. ఆ మాట బైబిల్ ఈ పదాన్ని కనీసం 4 సందర్భాల్లో ఉపయోగించడం జరిగింది. పగలు సమయం అని, ఆ తర్వాత 24 గంటల వ్యవధి అని, మరింతగా ఎక్కువ కాల పరిమితి, ఇలా చాలా సందర్భాలు. వీళ్ళరా ఆదిలో భూమి మీద ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి భూమి మీద ఉన్న పరిస్థితులకి మధ్య ఎంతో వ్యత్యాసం అనేది స్పష్టమవుతుంది. చాలా తేడా ఉంది. ఆదికాండంలో దేవుడు తన నోటి వాక్కు చేత భూమిని సృష్టించక ముందు అప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పుడున్న పరిస్థితులు ఉన్న మధ్య వ్యత్యాసం చూస్తే చాలా డిఫరెంట్గా చాలా వ్యత్యాసం కనబడతా ఉంది. హీబ్రూ భాషల్లో మనం చదివిన ఈ మాట గమనిస్తే హీబ్రూ భాషలో దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. మొదటి అధ్యాయము 9వ వచనానికి ముందున్నటువంటి పరిస్థితులకు ఏమండి దాని గురించి వచ్చిన మాట్లాడుతుంది 5వ వచనం. ఎందుకనంటే ఈ 5వ వచనం ఒక మాట ఉంది ఏంటంటే, పొలమందలి ఏ చెట్టు మలవలేదట. చాలా స్పష్టంగా మనకు అక్కడ అర్థమవుతుంది. కానీ దీన్ని మరొక విధంగా అనువదించవచ్చు. ఏంటంటే, భూమి నుంచి ఆవిరి లేస్తూ నేలంతటిని తడిపింది. హల్లెలూయా. ఉదయ కలుస్తున్న దేవుని బిడ్డలను గమనించండి. దేవుని యొక్క సృష్టి క్రమం, దేవుని యొక్క మహా అద్భుతమైన శక్తి ఈరోజు మనము ధ్యానిస్తున్నాం. ఏంటంట, నేలమంటితో దేవుడు నరుని చేశాడు. హల్లెలూయా. ఇది దేవుడు జరిగించినటువంటి మనిషి సృష్టి గురించినటువంటి 2వ వివరణ. మొదటి వివరణకు దీనికి విరుద్ధం ఏమీ లేదు, కానీ ఒక మరింత సమాచారాన్ని దానికి ఇది జోడిస్తుంది. చాలా దగ్గరగా వ్యత్యాసం లేదు. మొదటి అధ్యాయంలో 6వ దినం ఏం చేశాడు? దేవుడు నరుని చేశాడు. అది దానికి దీనికి వ్యత్యాసం ఏమీ లేదు, కానీ దానికి మరింత జోడిస్తుంది. ఇది శ్రేష్టమైన వివరణ ఇస్తున్న విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. కానీ ఏంటంటే
మనిషి యొక్క దేహము నేలలో దొరికేటువంటి మూలికలతో నిర్మితమైంది. మానవుని దేహం నేలలో దొరికేటువంటి మూలికలటి నిర్మితమైంది అది. అయితే మనిషి కేవలము శరీరం మాత్రమే కాదండి, ఈ శరీరం ఒకటే కాదు మరేంటండి అని అనొచ్చు. మనిషి శరీరము ఆత్మ రెండు ఉన్నాయి. శరీరంతో పాటు ఆత్మ కూడా ఉంది. కేవలం శరీరం ఒక్కతే ఏం చేస్తాడు కదా, శరీరం ఒకటి దేవుడు నేలమట్టి తీశాడు, అందంగా తయారు చేశాడు. విడిచిపెట్టేస్తే దానివల్ల రూపం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందంటారా? లేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంట, మంటి చేసిన తర్వాత జీవాత్మగా మార్చాడు. అంటే శరీరం ఉంది మరియు ఆత్మ కూడా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే మనిషి శరీర నిర్మాణములో అంతకు ముందే ఉన్నటువంటి అనగా ఉనికిలో ఉన్నటువంటి పదార్థాలను దేవుడు మనిషి తయారు కొరకు ఉపయోగించాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించిన మాట. మనిషిని సృష్టించక ముందు శరీర నిర్మాణంలో అంతకుముందు ఉనికిలో ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా దేవుడు ఉపయోగించాడు. వృక్షాలను మరియు జంతుజాలాన్ని చేయడానికి అంతకుముందున్న పదార్థాలను ఉపయోగించలేదు తెలియదు, కానీ ఈ విషయం మాత్రం దేవుడు వెల చేయలేదు. కానీ మనిషిని ఉపయోగించడానికి మాత్రం ఆ శరీరానికి ఆత్మ పోయడానికి మాత్రము చాలా శ్రేష్టమైనటువంటి పదార్థాలు ఉపయోగించాడు. అందుకే మాట దేవుడని యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో ఏం చేయడంట, జీవాత్మ ఉదగా నరుడు జీవాత్మ ఆయన. దేవుడి మాటలు మన కొరకు దీవించును కాదు. తలలో ఉంచుకొని మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మనోహరుడా, మహాత్ముడా, మహాగుణుడా మీకు వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనుదినము నీ కృప నుంచి నడిపిస్తున్నందుకు వందనాలు. నిజమే నాయనా, నీ సృష్టి క్రమములో నీ అద్భుతము, నీ నోటి వాక్కు, నీ చేతి పనులు ఎంతో అమూల్యమైనవి. ధ్యానిస్తున్నాం. ఇది నాన్న మరొక అద్భుతం చేసావు నాయన. నేలమంటితో నరుని ఇచ్చి వారికి జీవాత్మను ఉదేవు. నిజంగా ఎంతో అద్భుతమైన దేవుడు, నీకు స్తుతులు చెల్లిస్తూ అది కన్నా ఇంకా లోతైన మర్మాలు ముందు మేము ధ్యానించడానికి ఇష్టపడుతుండగా మీ సహాయం అవసరం. కృప చూపించి నడిపించండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడండి నడిపించును గాక. ఆమేన్.